సో మీరు పుట్టు పెరిగిందంతా ఈ సికింద్రాబాద్లో పుట్టినాం, పెరిగిందంతా హైదరాబాద్, ఓల్డ్ సిటీ, సైదాబాద్లో. సో చిన్నప్పటి నుండి మీరు ఆ ఫేస్ చూసారు. అబ్సల్యూట్లీ. అప్పటి నుండి వాళ్ళంటే మీకు సెట్ అవ్వదు. సెట్ అవ్వదంటే ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లేం లేరు. అందరు ఇప్పుడు అందరు ముస్లిమ్స్ చెడ్డోళ్ళు కాదు, కాదు, అందరు హిందువులు మంచోళ్ళు కాదు, కాకపోతే ఉన్నారు అట్లా. కొంచెం ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాలేజ్ డేస్, స్కూల్ డేస్ ఎలా ఉండేదండి? స్కూల్ డేస్ అంతా ఇంకా జాలీ జాలీ. ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచ్? లాస్ట్ బెంచే. లాస్ట్ బెంచ్. స్కూల్ లాస్ట్ బెంచ్, కాలేజ్ లాస్ట్ బెంచ్. లాస్ట్ బెంచ్. నాకు జనరల్ నాలెడ్జ్ మీదే ప్రిఫరెన్స్, చదువు మీద యావరేజ్. యావరేజ్ అంటే యావరేజ్ అంటే 70% ఉంటుంది. ఇప్పుడు 70% అంటే ఇప్పుడు దిగటోడు లేడు. ఫస్ట్ క్లాసే కదా. అవును, 60 దాటితే ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ 60 దాటితే 70 యావరేజ్. 70 గవర్నమెంట్ స్కూలా ప్రైవేటా? ప్రైవేట్ స్కూల్, మెరిట్ కాదు, మొత్తం ప్రైవేట్ లో చదివారు. ప్రైవేట్. కాకపోతే మన ఏంటంటే జనరల్ నాలెడ్జ్ మీద పట్టు ఎక్కువ. అప్పటి నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుండే. ఏం ఆడేవారు బాగా? నేను క్రికెట్ ఆడుతుంటే, జువారీ సిమెంట్స్ కి, రోటరీ క్లబ్ కి, డిఫెన్స్ కి ఆడినాం. తర్వాత కార్ రేసింగ్, నావిగేషన్ రేసెస్ లో ప్రైజెస్ వచ్చినాయి. ఆ తర్వాత రివర్ రాఫ్టర్ ఉండే, గ్రేడ్ 6 ఉండే రివర్ రాఫ్టర్. గ్రేడ్ 6 అంటే అప్పట్లో గ్రేట్. 1, 2 ఉంటేనే ఎక్కువ. రేసింగ్ ఎప్పుడన్నా వెళ్ళారన్నా? రేసింగ్ డెక్కన్ వ్యాలీలో నేను వచ్చిన నావిగేషన్ రేస్ లో ఓసారి ఫస్ట్, 2 సార్లు సెకండ్ వచ్చిన. డెక్కన్ వ్యాలీలో పార్టిసిపేట్ చేసిన, ప్రైజ్ ఏం రాలేదు కానీ పార్టిసిపేట్ చేసిన. ఈ హార్స్ రేస్ ఉంటది కదా, అది వేరే. అది గ్యాంబ్లింగ్ కదా, అది హార్స్ రైడింగ్ వస్తాయి. పాల్గొన్నారా ఎప్పుడన్నా? ఎలా ఉంటది ఏంటి అనేది ఒకసారి చూస్తానికి వెళ్ళా. అంటే మా ఫ్రెండ్స్ కి హార్సెస్ ఉన్నాయి, వాళ్ళు హార్సెస్ రన్ అయ్యేటప్పుడు డర్బీలో అట్లాంటినప్పుడు ఇన్విటేషన్ చేస్తారు, చూస్తానికి వెళ్ళి. ఆ స్కిల్ ఏం నేర్చుకోలేదా? హార్స్ రైడింగ్ కానీ? నాకు వస్తుంది, హార్స్ రైడింగ్ వస్తుంది. నా ఫామ్ లో ఉన్నాయి కదా హార్సెస్. అవును, హార్సెస్ ఉన్నాయి. గుడ్ హార్స్ రైడర్. కింద కూడా పడేసినాయి, అయినా కూడా నేర్చుకున్నాను. సో అంటే ఈ జంతు ప్రేమికుడు ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి మా అంత డిఎన్ఏ అంతా మాది యానిమల్ లవర్స్. మా నాన్న, మా తాత, మేము, మా అబ్బాయి, మా అమ్మాయి అంతా కూడా యానిమల్ లవర్. అందరూ హార్డ్ కోర్ యానిమల్ లవర్స్. డిఎన్ఏలో ఉంటుంది అది. సో ప్రపంచంలో ఉండే వింత వింత మరి అంత జంతువులు ఉన్నాయి బాగా. స్పైడర్స్ కానీ, స్నేక్స్ కానీ, డిఫరెంట్ స్పైడర్స్. సో ఇప్పుడైతే ఇటు హిందూయిజం, ఓ పక్క పాలిటిక్స్, రెండు గుర్రాల మీద స్వారీ చేస్తున్నారు. ఒకటే గుర్రం హిందుత్వం అనేది. పాలిటిక్స్ కూడా కదా? పాలిటిక్స్ ఓకే, అది పార్ట్ ఆఫ్ హిందుత్వం. ఇప్పుడు నేను ఉన్నదే పాలిటిక్స్. నేను పొలిటికల్ గా లీడర్ కావాలి. పొలిటికల్ హిందుత్వం పొలిటికల్? హిందుత్వమే ప్రయారిటీ, హిందుత్వమే మెయిన్. బీజేపీ పార్టీ హిందుత్వం అంటే హిందుత్వమే అని చెప్తా. సో అందులో ఏం డౌట్ లేదు. నాకు పదవి రాని రాకపోని ఏమని ఉండదు, హిందుత్వం మన జెండా. కంప్లీట్ పాలిటిక్స్ తో సంబంధం లేదు? సంబంధం లేదు కాదు, ఉంటూ అవకాశాలు వచ్చిన రోజు గ్రాప్ చేస్తాం, సింపుల్ లాజిక్. సో మా పార్టీని కూడా పటిష్టం చేయాల్సిన తరుణం ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి బీజేపీ అవసరం. మీరు ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎంపీకి ప్రచారం చేశారన్న మాధవిలో? ఒకటేసారి వెళ్ళా. ఆమె కూడా నిజంగా చాలా కష్టపడింది కానీ, బట్ అన్ఫార్చునేట్ లాస్ అది. ఒకసారి వెళ్ళా నేను. ఇప్పుడు మీరు ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారా, బంద్ చేశారా? నడుస్తుంది అది. సో అదే ఇప్పుడు ఈ ధర్మ రక్షణ ఇది. ఇప్పుడు వైన్ షాప్ వాడు పూజ చేయొద్దా? వైన్ షాప్ వాడు గుడికి పోద్దా? వైన్ షాప్ వాడు ధర్మం గురించి మాట్లాడొద్దా? అది వ్యాపారం. అది అయ్యప్ప స్వామి మాలలో వేసుకో ఏమని చెప్తారు? కట్టికోడు అంటే మటన్ కొట్టేటోడు కూడా నువ్వు మాల వేసుకోవచ్చు, నీ వ్యాపారం నువ్వు చేసుకోవచ్చు, తప్పేం లేదు కదా. ఎవరిని మోసం చేస్తలేం కదా, ఎవరి సొమ్ము కూర్చుకోవట్లేం కదా, భూ కబ్జాలు చేస్తలేం కదా. గుళ్ళున్నాడు చాడుతాడు, వద్దనే చెప్తాను ఇంటర్వ్యూలలో. ఆ మధ్య కాలంలో ఆంధ్రాలో కూడా పెట్టినట్టున్నారన్న. ఎక్కడ ఉండదు ఆంధ్రాలో, ఎందుకు ఉంటుంది? గుడివాడలో ఒకసారి పెట్టారు. కోడి పందాలు. అది కెసినో కాదా? కెసినో కాదు, సరదాగా లోన బయట ఆట ఆడతారు, సరదాగా ఆడతారు. మొన్న జరగలేదా? సరదాగా ప్రజలు కోరుకుంటారు, టైం పాస్. మీరు అది 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 ఒక కామన్ గేమ్ లా అంటున్నారు, మరి దాన్ని ఎందుకు ఇక్కడ తీసుకురాలేదు? ఏదో ఒకటి ఎక్కడ తీసుకురాలేకపోతే ఈ ఆంధ్రాకు, తెలంగాణకు. అంటే ఇప్పుడు గోవా అనేది ఒక డెస్టినేషన్, గవర్నమెంట్ పాలసీ ఉంటుంది.
చెడిపోతారేమో, వ్యసనాలకు లోనవుతారేమో, ఇది వ్యసనం అయిపోద్దేమో అని ఒక భయం భయం. ప్లస్ ప్రజల నుంచి ఆగ్రహం వ్యతిరేకత వస్తుంది. గోవా అనేది ఒక టూరిస్ట్ స్పాట్, అక్కడ గవర్నమెంట్ థింకింగ్ బట్టి ఒకటి. ఇప్పుడు ఇక్కడ కావాలన్నా గవర్నమెంట్ తలుచుకుంటే ఇవ్వచ్చు, కానీ ఒక్కొక్కరు థింకింగ్ కానీ ఇవ్వద్దని చెప్తాను నేను. ఎందుకంటే డెఫినెట్గా దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మామూలు మీ సరదా టైం అంటే ఏం చేస్తారంట? నేనేం నేను సరదా టైం అంటే ఉండదు, ఇంట్లో ఫ్యామిలీతో ఉండడం, జంతువులతో ఆడుకోవడం తప్పితే ఏముండదు. ఏముండదు. వాళ్ళు ఈ సినిమాలు ఫ్రెండ్స్ ఉన్నారా మామూలు సినిమా ఇండస్ట్రీ నుండి? ఉన్నారు, చాలా మంది. బాలీవుడ్ ఎక్కువ ఉన్నారు నాకు. టాలీవుడ్ ఉన్నారు కానీ ఇంకా బాలీవుడ్ ఎక్కువ ఉన్నారు. బాలీవుడ్ అంటే ఎవరు బెస్ట్ ఫ్రెండ్? అంటే బెస్ట్ ఫ్రెండ్ అని గుడ్ ఫ్రెండ్స్. అక్షయ్ కుమార్ కానీ, రణ్వీర్ సింగ్ కానీ, మళ్ళీ గణేష్ ఆచార్య. ఎలా హౌ దే ఆర్ క్లోజ్? హాయాల్లో మంచి క్లోజ్. పార్టీస్ వాళ్ళ ఇంట్లో పార్టీస్ లోనే క్లోజా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీ ఫంక్షన్ అయితే పిలుస్తారు, మనం ఉంటే కూడా పిలుస్తాం, కానీ వాళ్ళకి వీళ్ళు ఉంటే వస్తారు, లేకపోతే గోవింద గారు మంచి పరిచయం. ఇలా బాలీవుడ్ ఎలా అక్కడ పరిచయమా? కసినో ద్వారా అక్కడ నుండే అందరూ క్లోజ్. మన టాలీవుడ్ లో ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉన్నారు? పెద్ద హీరో ఉన్నారు కానీ పెద్ద హీరోలు అంటూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ఆ పరిచయం పెంచుకోవాలని అది ఉండదా? మహేష్ బాబు గారి పరిచయము, ఎన్టీఆర్ గారి పరిచయం, ప్రభాస్ తోనో నాకు టైం అసలు పర్మిట్ చేయరు. ఎవ్రీడే నా దగ్గర 150 నుంచి 200 విజిటర్స్ ఉంటారు ఎవ్రీడే. ఇక్కడ నుంచి వస్తారు, ఆంధ్ర నుంచి వస్తారు, ఈ మధ్య కర్ణాటక నుంచి వస్తారు. ప్రోగ్రామ్స్, గుడ్లకు సంబంధించి ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, టైం ఉండదు. ఐఎమ్ నాట్ ఏ పార్టీ ఫ్రీక్, వర్కాలిక్. సో మీరు ఫుడ్డీ బాగా? ఫుడ్డీ కూడా కాదు? తక్కువ. వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అప్పుడప్పుడు తింటాం. బాగా ఇవి పాటిస్తారా? బాబులకి ఇవి ఉంటాయి కదా డేస్, అలాంటివి ఏమన్నా పాటిస్తారా? అంటే అప్పుడప్పుడు నా ఫెస్టివల్స్ అవన్నిటికి రోజు బాగా ఉంటాం, కొంచెం సిస్టమేటిక్గా ఉంటాం. సిస్టమేటిక్ కంప్లీట్ హిందూయిజానికి దగ్గర. స్నానం చేసిన అంటే మంచంని టచ్ చేయ, నా క్లోత్స్ మంచం మీద పెట్టినయా, కొంచెం కొన్ని పర్టికులర్గా కొన్ని ఉంటాయి. ఇవి అంటే ఇలా పాటించడం స్టార్ట్ చేసింది ఫస్ట్ నుంచి. ఎప్పుడు? చిన్నప్పటి నుంచి. అప్పుడు కూడా బొట్టే ఇప్పుడు పెడుతున్న బొట్టు అప్పుడు కూడా ఉండిందా? వారంకో 3-4 సార్లు పెట్టుకుంటుండే బొట్టు. మీ పేరెంట్స్ ఏం చేసేవారన్నా? వాళ్ళు కూడా బిజినెస్, వాళ్ళు కూడా హిందూయిజం అది? డెఫినెట్ గా అంతా హిందూ. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువ కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువ ఉంటాయి. లేదు, మాకంతా ఓల్డ్ సిటీ సంబంధించి ఉంటే కొంచెం హిందుత్వం ఎక్కువ ఉంటుంది. ఓల్డ్ సిటీలో వీళ్ళు చేసే దాడులు, వీళ్ళు చేసే పనులు ఆటోమేటిక్ ఒక బ్లడ్ బాయిల్ అయ్యే సీన్స్ చూసినాం. హిందువులను చంపడము, కర్ఫ్యూ టైంలో చెన్నారెడ్డి పీరియడ్లో ఘోరంగా ఇళ్లలోకి వచ్చి హిందువులను చంపినారు. కొంచెం ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది కదా డెఫినెట్గా.